నమస్తే టైమ్స్ టుడే తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కొనుగోలు కేంద్రాల కోట్ల రూపాయలు అధికారుల చేతులు మారుతున్న తీరును త్వరలో బయటపెడతామన్నారు. పోలింగ్ అనంతరం హింసకు జగన్ రెడ్డి, జవహర్ రెడ్డిలే బాధ్యులు. వర్ల రామయ్య మీడియా సమావేశం. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. శ్రీ కె నాగబాబు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ను నిర్వహించారు. గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ద్వారా గవర్నమెంటే టెండర్లు పిలిచి కొంతమందికి టెండర్లను కట్టబెట్టినటువంటి టెండర్ల ధర క్వింటాలకు 2007 రూపాయలు పలికింది. కానీ రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేయడం, ఢిల్లీ వాటా, రాష్ట్రం వాటా, ముఖ్యమంత్రి వాటా నుంచి రాహుల్ గాంధీ గారి వాటా అనేటువంటి పేరు మీద ప్రతి క్వింటాలకు రైస్ మిల్లర్ల దగ్గర ఇవాళ అదనంగా డబ్బుల దోపిడీ చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. విజిలెన్స్ కేసులకు ఎగదోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రి యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం ప్రత్యక్షంగా ఉన్నది. టెండర్లో కోడ్ చేసినటువంటి ధరకు మించి మిల్లర్ల దగ్గరటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయకుండా ఆ ధాన్యాన్ని వాళ్ళే 2230 రూపాయలు కొన్నట్టు రైస్ మిల్లర్ల ద్వారా ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు వేయించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఆ వివరాలన్నీ మా మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ గారు, వారు చైర్మన్గా వారు కూడా చేశారు. వారు ఆ వివరాలను మీ ముందు చెప్తారు. ముఖ్యంగా మిత్రులారా, నిన్న మొన్న కూడా ఒక టెండర్ల ప్రక్రియ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్కి, అంగన్వాడీ స్కూల్ సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సప్లై చేసేటువంటి టెండర్ల గురించి కూడా మరి ఇటీవల కాలంలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా టెండర్లు సన్న బియ్యానికి సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెంచి కోడ్ చేయడం జరిగింది. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిళ్ళు. ఇందులో మతలబ్ ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల సన్నబియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు 57 రూపాయల కంటే దాదాపు 15 రూపాయలు ఒక కిలోకి, అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిళ్ళు. దీంట్లో మతలబ్ ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క మంత్రి పంచుకున్నట్టు ఇవాళ జరుగుతున్న తతంగం ఒకసారి చూడాలి. ఇవాళ రైతులకు బోనస్ అన్నారు, అది బోగస్ అయింది. రైతులకు బోనస్ అని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల కష్టార్జితం వచ్చినటువంటి పంట మీద టెండర్లు దక్కించిన వాళ్ళకు అదనంగా బోనస్ రూపంలో అందులో వాళ్ళ చేతి వాటం దక్కించుకొని రైతులకు బోనస్ ఎగబెట్టిళ్ళు. గ్లోబల్ టెండర్ల పేరు మీద టెండర్దారులకు అదనంగా ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇవాళ 1500 రూపాయలు ఒక క్వింటాల్ కంటే సన్నబియ్యం సేకరణ సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో ఒక సీజన్కి, ఒక సంవత్సరానికి 10 నెలలు అవసరం ఉంటుంది మనకి, వర్కింగ్ డేస్. 10 నెలల పాటు మన రాష్ట్రంలో సన్నబియ్యం కన్జంప్షన్ వచ్చి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం పడుతుంది.
కిలోకు 15 రూపాయలు, క్వింటాలకు 1500 రూపాయలు అంటే 330 కోట్ల రూపాయలు ఇవాళ బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? రైతు సమస్యల పరిష్కారంలో విఫలమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు ఇష్టారీతిన దోచుకుంటున్నారని, ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కోట్ల రూపాయల అధికారుల చేతులు మారుతున్న తీరును త్వరలో బయటపెడతామన్నారు. వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పెట్టి ఈ రోజు రైతుల జీవితాలతో చెలగాట మారుతా ఉంది. మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి, అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపన పోలేదు. ఈ రోజు రైస్ ప్రొక్యూర్మెంట్, రైస్ మిల్లర్లకు రైతులతో నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. రైస్ మిల్లర్లకు, అధికారులకు, రైస్ మిల్లర్లకు, మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది? రైస్ మిల్లర్లు ఇంత విచ్చలవిడిగా ఓపెన్ గా పగటి దోపిడీ జరుగుతా ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా? లేక రైస్ మిల్లర్ తోటి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్ గా లావాదేవీలు ఉన్నాయా? లేక మంత్రి గారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా? దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయటపెట్టబోదు. ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఒకవైపు రైతాంగాన్ని మోసం చేస్తూ, మరోవైపు ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత అంత కాదు. ఒక్కొక్క సెంటర్ లో కొన్ని కోట్ల రూపాయల లంచాలు అధికారుల చేతులు మారుతున్న సంగతి మా దృష్టికి, అది కూడా త్వరలో బయటపెడతాం. పోలింగ్ అనంతర హింసకు జగన్ రెడ్డి, జవహర్ రెడ్డిలే బాధ్యులు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సార్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగ నడుస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు సార్? ఇదిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు. ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డైరెక్టర్ జనరల్ అడిగిన దాని మీదట ఎన్నికల కమిషన్, ఎందుకంటే మీరు ఆధారాలు చూపించకపోతే నమ్మరు కదా మీరు, ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక స్టెయిన్డ్ ఆఫీసర్
టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? ఇది న్యాయమా? మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి? అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రైడ్ చేశారు కనుక, మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్ట్ కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? కులాల గురించి మీరు ఎలుగెత్తిన మాట్లాడినట్టుగా, అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా? 2 డిఎస్పీలని కమ్మారునేస్తానండి. తమ్ముడు ఇటు చూడమ్మా, ప్రెస్ సోదరుడు, 2 కమ్మారుని డిఎస్పీలను వేస్తే 33 కమ్మారు, 33 కమ్మవాళ్ళని వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారండి, ఎంత గగ్గోలు పెట్టారండి. అదే మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో 2 కమ్మారు డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడిగా ఉన్నప్పుడు. ఎంత సిగ్గుచేటు! దీనికి ఏమి సమాధానం చెబుతారు? అందుకే నేను అన్నాను, దొంగ నరుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తొలగించిన అధికారులందరూ ఏం చేస్తున్నారండి? వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి? కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? ధనుంజయ రెడ్డి గారు, సిఎస్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కొల్లి రఘురామరెడ్డి గారు, సీతారామాంజనేయులు అందరూ ఒక చోట కూర్చొని వీరంతా పోలింగ్ రోజున మీరందరూ ఎక్కడున్నారు చెప్పగలరా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు? సీతారామాంజనేయులు గారు ఎక్కడున్నారు? మీ విధి నిర్వహణలో ఉన్నారా? మీరందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా? మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా? మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు? నేను అడుగుతున్నా ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని, జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి. డీజీపీ గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి. పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు? వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్? కింద అధికారులతో ఎందుకు మాట్లాడు? ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు? రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి. ఏసీ అవినీతి పనులు పట్టుకునేదేం లేదు. ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు. ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు? అంటే మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా? ఏం చేశారు? మీ కాల్ డేటా తీయండి. మీకు ధైర్యం అంటే మీ కాల్ డేటా బయట పెట్టమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇంత నలుపు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద పడాలని చూడటం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ అరాచకాలన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ అధికార దాహం కారణం. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని శ్రీ కె నాగబాబు అన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు.
ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 ఇంచుల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతిలోకి మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి చూద్దాం. జై జనసేన, జై హింద్. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో భువనగిరి సభలో ఈ 10 ఏళ్లలో చేయలేని విషయాలను, హామీలను నిలబెట్టుకోలేని హామీలను ప్రతిపక్ష నాయకులు కల్లబొల్లి మాటలు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడం సరైంది కాదన్నారు. ఆ సభలోనే చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీని ఈ ఆగస్టు నెల 15వ తేదీలోపే రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మాట నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు రైతులకు రుణమాఫీ చేయలేదు కదా, మీ ప్రభుత్వం ఉన్నది కదా. ఇక్కడే మాజీ మంత్రి హరీష్ రావు 10 సంవత్సరాల నుండి ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు కదా. రైతులకు రుణమాఫీ చేయించాలి కదా, మరి ఎందుకు చేయించలేకపోయారు? మీ ప్రభుత్వమే ఉన్నది కదా. ఇప్పుడొచ్చి రైతులపై కపట ప్రేమలు చూపితే నమ్మేది ఎవరు లేరు. రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే. మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తుంది కదా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీసీ సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి కమలాకర్, రాజిరెడ్డి, నాయకులు రాజేందర్, రాజేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
కాదు బ్యారేజ్ కానీ రాసిమను, దీనికి అంతా జవాబుదారు నేనే అని చెప్పు, వాని ఇంటికి తెచ్చి కట్టాలని చెప్పమను. అన్ని గేట్లు కిందికి వేసి నీళ్ళు ఆపుతాం, చూద్దాం ఏమవుతుందో. కట్ట నిలబడుతుందా పోతుందా చూద్దాం. కేసీఆర్ ఎట్లా కట్టించున్నా అన్ని బయట పడతాయి. అరే ప్రజాసొమ్మది, గేట్లు ఇప్పితే మాకేమున్నది లాభం? పాగలు కాదని పాగలు మాటలు మాట్లాడతారు. గేట్లే అరే ఇప్పిందే నువ్వు, గేట్లు వేయమంటున్నావా తీసుకురా, మొత్తం జవాబుదారీ నువ్వు స్టాంప్ పేపర్ మీద రాసి నీ ఇల్లంతా అమ్ముకొని నువ్వు కడతావని ఆయన డ్యామేజ్కి మొత్తం అన్ని బ్యారేజీల గేట్లు కిందికి వేస్తాం. మజాక్ అయిపోతున్నది మీకు. 10 సంవత్సరాలలో మీరు ఒక్కటి చేయరు. మీరు చెప్పింది మమ్మల్ని ఇది అంటారు. డబల్ బెడ్రూమ్లో ఇల్లులు, ఆడ దుబ్బాకలు కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు, వీళ్ళు వచ్చి మన వాళ్ళందరూ తెలుసు దుబ్బాక వాసులకి. అరే ఒకటి కరెంట్, ఒక డోర్ లేదు, ఒక కట్క లేదు, ఒక కరెంట్ లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక మోరీ లేదు, ఒక మంచి కనెక్షన్ లేదు. ఈడ్చి కట్టగా కాదు అంతే గోడ ఊడిపోయి పడిపెట్టేట్టున్నది. ఇవన్నీ చూసి మేము ముందే అన్నాము, మేము ఇందిరా ఇల్లులు ఇస్తుంటే గదే ఇందిరా ఇల్లు ఇస్తామని చెప్పినాము. అప్పుడు తక్కువకి అవుతుండే ఇల్లు ఇప్పుడు మేము 5 లక్షల వరకు కేటాయిస్తామని చెప్పినాం. 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ల ఇందిరమ్మ ఇళ్ళ కేటాయించినాం. రేపు మన నీది కోడ్ ఎత్తేయంగానే కంపల్సరీగా మేము కమిటీలు వేస్తాం. ఎవరు పేద కుటుంబాలు ఉన్నారో మీరు ఊర్ల వారీగా మీరు ఇవ్వండి. ఎన్ని మనకి నియోజకవర్గానికి అంతే ఎన్ని వస్తాయి, దాంట్లో మీరు ఊర్ల వారీగా ఎట్లా డివైడ్ చేసుకుంటారు, మీరు ఎవరెవరు ఇల్లు కడతారో హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. నువ్వు పునాది వేయంగానే ఇంత రిలీజ్ చేస్తారు, నువ్వు చెత్త వేయంగానే గింత వస్తుంది, నువ్వు అస్తర్కార్ కంప్లీట్ చేసి దారబంధాలు వేసుకున్నా గింత వస్తుంది. అరే ఎవడు వాని ఇష్ట ప్రకారం వాడు ఇల్లు కట్టుకుంటాడు. వాని అత్తోసి వాడిని మేము కట్టిస్తుంటేనేమో మీ అల్లుడు వస్తే ఆడు ఉంటాడు, నీ గొర్రెనాడ కట్టేస్తావు, నీ బర్రెనాడ కట్టేస్తావు అని చెప్పినావు. నీ అమ్మ గ్రౌండ్ +1 కట్టినావు, పైకి ఎక్కుతుందా బర్రె, గొర్రె ఎక్కుతుందా పైకి, ఈడ కట్టేస్తుంది గాల్లో కట్టేస్తావు అలాంటి. అరే మాటలు మాట్లాడి 10 ఏళ్ళు నడిపినావు. నీ అమ్మ ఇప్పుడు వచ్చినాకన్నా టైం ప్రజలకు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వచ్చి ప్రశ్నించు. అసెంబ్లీకి వస్తలేవు, మాట్లాడతలేవు. మా అల్లుళ్ళు 5 ఏదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. 10 ఏళ్ళు మీకు చిత్తశుద్ధి తెలియదు, మీకు ఏం చేయలేదు. మీరు అన్ని చేసి ఉంటే మీరు ఆడనే కూర్చుంటుంటారు కదా. ప్రత్యేకంగా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, మీరుట్టిగా ఏదో టైం వేస్ట్ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుల రాజకీయాలకు అకస్మాత్తుగా తన అకౌంట్ లో సుమారు 9,900,000 కోట్లు కనిపించడంతో ఓ వ్యక్తి దిమ్మరిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. భానుప్రకాష్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ అకౌంట్ ఉంది. అయితే బ్యాంక్ దృష్టిలో ఈ అకౌంట్ ఎన్పిఏగా నిరక ఆస్తి మారింది. అకస్మాత్తుగా తన అకౌంట్ లో సుమారు 9,900,000 కోట్లు కనిపించడంతో ఓ వ్యక్తి దిమ్మెరపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. భానుప్రకాష్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ అకౌంట్ ఉంది. అయితే బ్యాంక్ దృష్టిలో అకౌంట్ ఎన్పిఏగా మారింది. ఈ క్రమంలో తలెత్తిన ఓ సాఫ్ట్వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్ లో ఒక్కసారిగా 9,99,000 కోట్లు దర్శనమిచ్చాయి. దీంతో షాక్ అయిన భానుప్రకాష్ బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంక్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ లోపం కారణంగా అకౌంట్ లో అంత మొత్తం కనిపించిందని భానుప్రకాష్ కు మేము వివరించాము. పొరపాటు సరిదిద్దు చర్యలు తీసుకున్నాము. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్ లో పెట్టామని బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు. ఎన్పిఏలకు సంబంధించిన అకౌంట్లపై దృష్టి కొన్ని పరిమితులు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాము. భానుప్రకాష్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది ఎన్పిఏ ఆంక్షల కారణంగా నెగిటివ్ లో కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలను తీసుకున్నామని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైన 6 నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే భారత్ లో అంతర్భాగం అవుతోందన్నారు. పీఓకేని రక్షించడం పాకిస్తాన్ కు ఇబ్బందికరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్రలోని పాల్ఘర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలను చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కాపాడుకోవడం పాకిస్తాన్ కు సంక్లిష్టంగా మారింది. మోదీని మూడోసారి ప్రధాని కానివ్వండి, 6 నెలల్లో పీఓకే భారత్ లో భాగం అవుతుంది. ఇలాంటి పని చేయాలంటే ధైర్యం ఉండాలి అని సీఎం యోగి అన్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ మధ్య పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు పాకిస్తాన్ దళాల మధ్య కూడా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో పాకిస్తాన్ పట్ల అక్కడి ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొందనే విశ్లేషణలు మరోసారి ఊపందుకున్న విషయం కూడా తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్.
కొనుగోలు కేంద్రాల కోట్ల రూపాయలు అధికారుల చేతులు మారుతున్న తీరును త్వరలో బయటపెడతామన్నారు. పోలింగ్ అనంతరం హింసకు జగన్ రెడ్డి, జవహర్ రెడ్డిలే బాధ్యులు. వర్ల రామయ్య మీడియా సమావేశం. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. శ్రీ కె నాగబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.